ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాల జేఏసీతో ఐఏఎస్ల కమిటీ చర్చలు విఫలమయ్యాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకి అందించేందుకు మా ప్రతినిధులు మహేష్ ప్రస్తుతం మనకి ఎంజీబీఎస్ నుంచి లైవ్ లో ఉన్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి అరవింద్, ఇద్దరు మనకు ప్రతినిధులు అక్కడి నుంచి లైవ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనము మహేష్ దగ్గరికి వెళ్దాం. మహేష్, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆర్టీసీ బంద్ కొనసాగుతుంది, బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి మహేష్? నిఖత్, ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెలోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ప్రధాన బస్ స్టాండ్ ఎంజీబీఎస్ వద్ద ఉన్నాం. ఇక్కడ బస్సులన్నీ కూడా ఇటు లేక ఖాళీగా పరిస్థితి కనిపిస్తున్న విజువల్స్ చూడవచ్చు. అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్లడంతో ఎక్కడి బస్సులు అక్కడే పూర్తిగా డిపోకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని అటు ఆంధ్రాకు ప్రాంతానికి చెందిన బస్సులు కావచ్చు, ఇతర రాష్ట్రాలు, కర్ణాటక ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. మరొక వైపు అర్ధరాత్రి ఇటు ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్లే బస్సులు మాత్రమే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిన బస్సులు మాత్రం మళ్ళీ డిపోకే పరిమితమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బస్సులు లేకపోవడంతో ఇటు ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. తమ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందంటూ కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కూడా పూర్తిగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. గత సమ్మె నోటీస్ ఇచ్చి దాదాపు 40 రోజులు దాటింది. కానీ నిన్న చర్చలకు పిలిచారు, అది కూడా ఒక కమిటీ వేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారిని అడదాం. అన్న, చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలన్నా? ఎంతసేపు అవుతుందన్న బస్ సమ్మె ఉందని తెలుసు, కానీ అర్జెంట్ ఉంది, పోవాలని వచ్చి. చూడొచ్చు, సమ్మె ఉన్నా కానీ అర్జెంటు పనుల మీద ఇటు వెళ్లాల్సిందిగా ఇటు బస్ డిపోలకు అటు ప్రయాణికులు కూడా వస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది అని చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను ఖమ్మం వెళ్ళాలి సార్. ఎంతసేపు అవుతుంది బస్ డిపో ఎంజీబీఎస్కి వచ్చి? 1 అవర్ అవుతుంది. బస్సులు లేవు, స్ట్రైక్ ఉందని తెలుసా? సమ్మె ఉందని ఇక్కడికి వచ్చినాక తెలిసింది స్ట్రైక్ ఉందని, మనకు తెలియదు. అందుకే ఏదైనా బస్సు ఉంటే వెళ్దామని చూస్తున్నాం. మొత్తంగా చూస్తే ప్రయాణికులు అయితే డిపో బస్ ఎంజీబీఎస్కు వచ్చినారు, కానీ కొంతమందికి సమ్మె ఉన్నట్టు తెలియనట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2-3 గంటల నుంచి కూడా వెయిట్ చేస్తున్నాము, కానీ బస్సులు లేవంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే అంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మెల్లమెల్లగా ఇటు ఆర్టీసీలోకి ప్రైవేట్ బస్సులను తీస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జేబీఎం కావచ్చు, ఎలక్ట్రా పేరుతో ఇప్పటికే అటు బస్సులన్నీ కూడా పలు డిపోలలో దించిన పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్తో పాటు ఇటు కండక్టర్ కావచ్చు, క్లీనర్, మొత్తం ఎలక్ట్రిక్ సిబ్బందికి సంబంధించి కూడా మొత్తం వారే ఉన్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2.5 సంవత్సరాలుగా కూడా రిక్రూట్మెంట్లు జరగట్లేదు. కొత్త సంబంధించి పని భారం పెరిగిపోయింది. ఇక అంతేకాకుండా ఇటు పీఆర్సీలు కూడా చెల్లించట్లేదు. తాము అధికారంలోకి రాగానే ప్రధానంగా ఇటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 90% విలీన ప్రక్రియ పూర్తయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విలీన ప్రక్రియను ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.